చాలా వెహికల్లో చూస్తుంటాం. మనకి బండిలో పెట్రోల్ అనేది హాఫ్ లీటర్ ఉన్నా 1 లీటర్ ఉన్నా సరే మనకి బండిలో ట్యాంక్లో ఉన్న పెట్రోల్ కంటే ఎక్కువ చూపిస్తుంటది. అంటే ముళ్ళు అనేది పని చేయకుండా ఉండడం వేరే సబ్జెక్టు. అంటే ముళ్ళు పని చేయట్లేదంటే ట్యాంక్లో ఫ్లోట్ ప్రాబ్లం, వైరింగ్ ప్రాబ్లం, మీటర్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది. ట్యాంక్లో ఉన్నది హాఫ్ లీటర్ పెట్రోల్ అయినా సరే ఇక్కడ మాక్సిమం ఒక 2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు దీనికి చూడండి, ఆల్మోస్ట్ ఈ బండిలో అంటే ఒక హాఫ్ లీటర్ కంటే లోపలే ఉంటుంది. ఈ ముళ్ళు అనేది చూడండి, ఇప్పుడు కీ ఆన్ చేసాం కాబట్టి ఎక్కడ దాకా వస్తుంది చూడండి. చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఒక హాఫ్ లీటర్ కంటే లోపలే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు పెట్రోల్ బండిలో ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ కంటే ఎక్కువ చూపిస్తుందంటే అంటే నార్మల్ మీటర్ విషయంలో ట్యాంక్ లో పెట్రోల్ అనేది మాకు హాఫ్ లీటర్ ఉంది, ట్యాంక్ లో ఫ్యూల్ మూల్ అనేది ఎక్కువ చూపిస్తుంది అన్నప్పుడు ఎందుకంటే మనం గుర్తించాల్సిన ఒకటే, మామూలు మీటర్ విషయంలో ఏదైతే ట్యాంక్ లో ఈ ఫ్లోట్ ఉందో ఈ ఫ్లోట్ కి సంబంధించిన ఏదైతే ఈ రాగి వైర్ చుట్టూ ఉంది కదా, ఈ వైర్ అనేది ఎప్పుడు కట్ అయిపోద్దో ట్యాంక్ లో పెట్రోల్ అనేది తక్కువ ఉన్నా సరే ఎక్కువ చూపిస్తుంది. కొన్ని బండ్లకి పెట్రోల్ లేకపోయినా సరే ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది. కొన్ని బండ్లకి ట్యాంక్ లో పెట్రోల్ ఎంతైనా ఉన్నాయి ఒకే ముళ్ళు అంటే అదే లెవెల్లో వచ్చి ఆగిపోతుంది. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ట్యాంక్ లో ఫ్లోట్ ఏదైతే ఉందో ఆ ఫ్లోట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏదైతే దీనికి సంబంధించిన ఈ వైర్ కట్ అయిపోవడం వల్ల ఈ వైర్ కట్ అయిపోయిందంటే డైరెక్ట్ గా కనెక్టింగ్ అనేది దీనికి ఆన్ అయిపోద్ది. అంటే ట్యాంక్ లో పెట్రోల్ అనేది ఎంత ఫ్యూల్ ఉందని చెప్పేసి డైరెక్ట్ గా మెసేజ్ వస్తుంది. ఎందుకని ఏదైతే దీనికి ఈ వైర్ ఉందో ఈ వైర్ అనేది ఎప్పుడు కట్ అయిపోద్దో కట్ అయిపోయినప్పుడు మనకి డైరెక్ట్ గా పవర్ వచ్చేస్తుంది. మనకి డిజిటల్ మీటర్ విషయంలో వచ్చామనుకో అలా ఉండదు. డిజిటల్ మీటర్ ఏంటంటే మామూలు ప్లేట్స్ వస్తాయి. డిజిటల్ మీటర్ సప్లై కానీ కట్ అయిపోయిందంటే ముళ్ళు అనేది ఆగి వస్తుంటది. అది లెక్క అనేది. ఇప్పుడు నార్మల్ మీటర్ ఏదైతే ఉందో ఇప్పుడు నార్మల్ మీటర్ ఆల్రెడీ మీకు ఫ్యూల్ మీటర్ పని చేయకపోతే ఎలా చెక్ చేస్తా అని దానికి సంబంధించి వీడియో చేసి మీరు చూడండి. నేను పైన కార్డ్స్ వెళ్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ బండిలో ఉన్న పెట్రోల్ కంటే ఎక్కువ చూపిస్తుంది. అంటే మీ వెహికల్లో ఉన్న పెట్రోల్ కంటే ఎక్కువ చూపాడు, పెట్రోల్ అనేది ఒకే లెవెల్లో చూపాడు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ట్యాంక్ లో ఫ్లోట్ కంప్లైంట్ ఉంటుందని మీరు అయితే అర్థం చేసుకోవాలి. ఓకే, ఒకసారి ఈ బండికి అయితే సీట్ అండ్ ట్యాంక్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు లోపల జరిగిన ప్రాబ్లం ఏందో కానీ మీకు చూపిస్తా. పెట్టిన తర్వాత ఏదైతే ట్యాంక్ ఫ్లోట్ సంబంధించిన ఈ 4 నట్లు ఉన్నాయి చూసారా, ఈ నట్లు అనేది ఓపెన్ చేయండి. ఈ నట్లు ఓపెన్ చేస్తే లోపల ఫ్లోట్ పొజిషన్ అనేది తెలుస్తుంది. నట్లు అయితే ఓపెన్ చేస్తాము. 4 వాషర్లు వస్తాయి, ఆ వాషర్లు కానీ జాగ్రత్త. ఇప్పుడు ఈ ఫ్లోట్ అనేది మెల్లగా బయట లాగండి. ఇక్కడ ఓరింగ్ కూడా వస్తుంది, ఓరింగ్ మిస్ అవ్వకండి. ఇది ఓరింగ్ వస్తుంది, ఓరింగ్ అని జాగ్రత్త. ఇప్పుడు మనకి టోటల్గా ఈ ఫ్లోట్ లో కంప్లైంట్ అంటే మీకు ఒకటి ఆయిల్ మీటర్ పని చేయకపోయినా సరే ఆయిల్ అనేది ఎక్కువ చూపిస్తున్నా సరే దీన్ని సింపుల్గా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఏదైతే అది ఉందో 1 సెకండ్ ఈ క్యాప్ అయితే ఓపెన్ చేస్తాను. క్యాప్ ఓపెన్ చూడండి. ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది బాగా చూస్తే అదే ఆటో ఫోకస్ చూడండి. ఇక్కడ ఉన్నది ఈ 2-3 వైర్లు కట్ అయినా చూసారా. ఓకేనా, ఈ 2-3 వైర్లు ఏం చేస్తాయంటే అది బాగా లేపు మీకు కూడా చూపిస్తాను. చూసారా, ఈ 2 వైర్లు కట్ అయినాయి. ఈ 2 వైర్లు ఏం చేస్తా అంటే కంటిన్యూగా దీనికి తగిలి ఉంటుంది. దీనికి తగిలినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా మనకి ట్యాంక్ లో పెట్రోల్ తక్కువ ఉన్నా సరే అంటే ఫుల్గా డెడ్గా కింద పడిపోయినా సరే, ఓకేనా, ఫుల్గా డెడ్గా కింద పడిపోయినా సరే ఈ వైర్ అనేది దీనికి ఆనుకుంటుంది. దీన్ని ఆనుకుంటే ఏమవుద్ది, ఒక మినిమం ట్యాంక్ లో పెట్రోల్ 1 లీటర్ 1.5 లీటర్ ఉన్నట్టు ఎక్కువ పెట్రోల్ చూపిస్తుంది. మీకు బండి ఆగిపోయినా సరే ట్యాంక్ లో పెట్రోల్ ఉందని చూపిస్తుంది. అందుకేంటంటే యాక్చువల్గా ఇది చూసారా, ఈ వైర్లు కట్ అయిపోవడం వల్ల ఆ వైర్లు అనేది వచ్చి దానికి ఆనుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకేనా, చూసారా ఇప్పుడున్న ఆ వైర్లు 2-3 వైర్లు కట్ అయినాయి కదా, ఆ వైర్లు కట్ అవ్వడం వల్ల ఈ వైర్లు అనేది దగ్గరికి వచ్చి ఆనుకోవడం వల్ల ఇలాంటివి. అంటే ఇది బండికి వచ్చిన ఫ్లోట్ నిండుగా ఉంది. ఇక్కడ కానీ మేగడ చాలా అయితే ఉంది. ఖజానా ట్యాంక్లో డస్ట్ అనుకుంటా చూసారా. అంటే ట్యాంక్ కానీ ఎప్పుడు క్లీన్ చేస్తారు అంటే బండికి 2006 మోడల్ బండి, ఓల్డ్ మోడల్ బండి ఇది. ఇదంతా ఉంది. సరే ఓకే, టోటల్గా అయితే మనకి ఈ ఫ్లోట్ కంప్లైంట్ మీరు ఎప్పుడైనా సరే ఈ ఫ్లోట్ తీసిన తర్వాత ఇక్కడ పెట్టి కనెక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొన్నిటికి ఈ వైర్ బాగానే ఉంటుంది. వైర్ బాగున్నా సరే ట్యాంక్లో గన్ను మొత్తం పెట్టి నెట్టడం వల్ల ఏదైతే ఈ కమ్ము ఉందో ఈ కమ్ము అనేది బెండ్ అవుద్ది. దీనికైతే కమ్మి బెండ్ అలాంటి లేదు. ఇక్కడ వైర్ కట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ పెట్రోల్ చూపిస్తుంది. కొన్ని బండ్లకి అనేది కమ్మి బెండ్ అయి ఉంటుంది. అప్పుడే మీరు అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ట్యాంక్లో పెట్రోల్ అనేది కొద్దిగా తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఇది కట్ అయిపోయింది కాబట్టి మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ కానీ చూసుకుంటే 400 మీటర్లో ఇది అనేది కట్ అయిపోతూ ఉంటాయి. ఈ వైర్లు కట్ అయిపోయి ఉండదంటే ట్యాంక్లో పెట్రోల్ ఉండే లేకపోయినా ఎక్కువ చూపిస్తుంటుంది.
ఓకే, దీనిలో పెట్రోల్ ఓ అంటే ఒక హాఫ్ లీటర్ కంటే లోపలే ఉంది. అయినా మనకి ఏం చేస్తుంది 1 లీటర్ అలా 1 లీటర్ చూపిస్తుంది. బండి ఆగిపోయినా సరే ఆ 1 లీటర్ 2 చూపిస్తుంది. టోటల్గా అయితే మనం ట్యాంక్ ఫ్లోట్ అయితే ఒకసారి కొత్తది తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత మీకు ఎంఆర్పి చూపిస్తాను. తర్వాత ఎలా ఫిట్ చేయాలో కానీ మీకు చెప్తాను. చూసారా లోపల ఎంత డస్ట్ ఉందో. ఇదంతా ఏమని చేస్తుంది అంటే కార్బోరేటర్ కాడికి వచ్చి కార్బోరేటర్ని డిస్టర్బ్ చేసి కార్బోరేటర్లో ట్యాంక్లో పెట్రోల్ ఓవర్ఫ్లో అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చూసారా ఇది ఏదో అట్ట మొక్కలు పడినట్టు ఉన్నాయి లోపల. ఓకే, ఇదంతా అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఒకసారి ఏదైతే ఈ ఫ్లోట్ ఉందో ఈ ఫ్లోట్ అనేది బిగించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్లోట్ అయితే తెచ్చాను. మనకి ఫ్లోట్ 270 అయితే పడింది. ఓకేనా, ఇది ట్యాంక్ ఫ్లోటు. ఇప్పుడు ఈ ఫ్లోట్ అనేది నేను ట్యాంక్లో అయితే ఒకసారి ఫిట్ చేస్తాను. ట్యాంక్లో మీకు చెప్పినది ఏంటంటే లోపల డస్ట్ ఉంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసి ఈ ట్యాంక్ ఫ్లోట్ అయితే బిగించేసి తర్వాత అయితే మీకు ఇందాకడికి ఇప్పటికి మీటర్ అయితే నేను చెక్ చేసి చూపిస్తాను. ఒకసారి నేను ఫ్లోట్ అయితే బిగిస్తాను. బిగించేదే ఉంది లోపల పెట్టి ఏదైతే 4 నట్లు బిగించి సేమ్ మీరు ఎలా అయితే ఓపెన్ చేస్తారో అలాగైతే ఫిట్ చేయడం. నేను ఫిట్ చేసిన తర్వాత మీకు మీటర్ అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా నేను ట్యాంక్ అయితే బిగించాను. మీకు చెప్పిన కదంటే ఫ్లోట్ అనేది చేంజ్ చేస్తాను, పాత ఫ్లోట్ అయితే పడేస్తాను. ఇప్పుడు ఒకసారి నేను చూడండి, ఇప్పుడు కీ అయితే ఆన్ చేస్తాను. కీ ఆన్ చేస్తే ఎగ్జాక్ట్గా దీంట్లో హాఫ్ లీటర్ పెట్రోల్ ఉంది. ఆల్మోస్ట్ నేను ట్యాంక్లో మీకు డస్ట్ చూపించాను ఇందాక. ఈ ట్యాంక్లో ఫుల్గా డస్ట్ ఉంది. ఈ డస్ట్ అనేది మొత్తం క్లీన్ చేసి దీంట్లోనే వేస్ట్ పెట్రోల్ కానీ తీసేసా. వేస్ట్ పెట్రోల్ తీసేసి దీంట్లో చాలా పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ అనేది ఎందుకుందో మొత్తం చాలా సార్లు అయితే గాలి పెట్టాను. ఎందుకంటే పెట్రోల్లో మునిగిన తర్వాత చిన్న ముక్కలు అయిపోయిన తర్వాత ట్యాంక్ నుంచి బయట రావడానికి కష్టం అయిపోయింది. ఇంకా మళ్ళీ వాటర్ కొట్టించామంటే ఇంకా ప్రాసెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నేను గాలి మోటార్ ఓపెన్ చేసి నీట్గా గాలి అయితే పట్టించేసి మొత్తం అంటే ట్యాంక్లో ఎలాంటి ఇంకా నలుగులు లేకుండా మొత్తం అయితే ట్యాంక్ క్లీన్ చేస్తాను. అదే లేదంటే కార్బోరేటర్లోకి ఏమన్నా ఏదైతే మనకి ఇది ఈస్ట్ గోదావరి బండి, ఇది 11th వెహికల్ మన సబ్స్క్రైబర్ది. కార్బోరేటర్లోకి ఏమన్నా నలకలు లేదని చెప్పేసి కార్బోరేటర్ కానీ ఓపెన్ చేసి లోపల నలకలు ఉన్నాయి, దాంట్లో ఉన్న వేస్ట్ పెట్రోల్ కానీ మొత్తం అయితే అక్కడ కింద పోసేసి ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ తెచ్చైతే బండిలో పోసాను. హాఫ్ లీటర్ పోసిన తర్వాత చూడండి, మనకి ఇందాక బండిలో ఏం పెట్రోల్ లేకపోయినా సరే మనకి ముళ్ళు ఏడలాగలేసింది. ఇప్పుడు చూడండి బండిలో హాఫ్ లీటర్ పెట్రోల్ ఉంది ఆల్మోస్ట్. ఓకేనా, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బండిలో హాఫ్ లీటర్ జస్ట్ ఇప్పుడే తెచ్చి హాఫ్ లీటర్ పోసాను. ఎందుకంటే హాఫ్ లీటర్ అంటే 50 రూపీస్ కాబట్టి మనకి కస్టమర్ వచ్చేంత వరకు కాబట్టి ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే బండిలో పోస్తాను. టోటల్గా అయితే ఇది మనకి ఫ్లోట్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ విధంగా వైర్స్ కట్ అయిపోవడం, ఏదైతే ఈ రాడ్ ఉంటుంది, ఈ రాడ్ అనేది బెండ్ అవుద్ది. రాడ్ బెండ్ అయితే చాలా రేర్ దాంట్లో బెండ్ అవుద్ది. ఇది కానీ ఇరిగిపోయింది, కాలు కింద బండి ఎడుకుంది, ఇరిగిపోయింది ఇది. ఓకేనా, ఈ రాడ్ అనేది బెండ్ అవుతుంది. రాడ్ స్ట్రైట్గా ఉన్నది చూసుకుని రాడ్ బెండ్ అయినా సరే ఒకసారి ఎక్కువ చూపించడం తక్కువ చూపించడం జరుగుతుంది. మనకైతే ఏంటంటే దీంట్లో వైర్లు కట్ అయిపోయాయి. ఇక్కడ ఈ వైర్లు కట్ అయిపోవడంతో ఏంటంటే కొద్దిగా ట్యాంక్లో ఫ్యూల్ అనేది ఎక్కువ ఉన్నట్టుగా మనకైతే చూపిస్తుంది. టోటల్గా మనం లోపల ఉన్న ఫ్లోట్ అయితే చేంజ్ చేసాం. ఫ్లోట్ కానీ మీకు కనబడదులే లోపల ఉంటుంది అది. ఓకే, టోటల్గా అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా, మనకి ఏదైతే ట్యాంక్లో ఉన్న ఫ్లోట్ కట్ అయిపోవడంతో ఏంటంటే ఏదైతే నీడిల్ కట్ అయిపోవడం లేకపోతే కమ్మి బెండ్ రావడం లేదంటే మనకి పెట్రోల్ డిఫరెన్స్ చూపిస్తుంది. అంటే బండిలో పెట్రోల్ లేకపోయినా సరే పెట్రోల్ ఉన్నట్టుగా చూపిస్తుంది. అటువంటి ఏంటంటే మనకు ట్యాంక్లో ఫ్లోట్ పోయిందని కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఏదైతే ఆయిల్ మీటర్ ఉందో ఆయిల్ మీటర్ పని చేయనప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలని మీకైతే ఒక చిన్న సలహా అయితే అక్కడ ఇచ్చాను అనుకుంటున్నాను. టోటల్గా అయితే ఇది మనకి బండిలో పెట్రోల్ ఎక్కువ చూపించడం కారణం ఏంటంటే మనకి ఆ నీడిల్ అనేది కట్ అయిపోయి దానికి టచ్ అయిపోవడం వల్ల ఏంటంటే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి, అడపదడప కనబడుతుంది నార్మల్. టోటల్గా మీకు వీడియో నచ్చిన లైక్ అయిన కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.